మీ రాశి, మీ నక్షత్రం ఏంటి అనేది కామెంట్ చేస్తే నేను గురువుగారికి చూపించి మీ సమస్య, మీ రాశి, మీ నక్షత్రం, మీ సమస్యను మీరు కామెంట్ చేస్తే నేను గురువుగారికి చూపించి మీకు ఏ రకమైన ఇబ్బంది ఉన్నా దానికి ఎట్లాంటి పరిహారం చేసుకుంటే బెటర్ అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తాను. ఏప్రిల్ 10న సుమారు దాదాపు 500 సంవత్సరాల తర్వాత ఏర్పడబోతున్న మాలవ్య రాజయోగం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాగే జ్యోతిష్య వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. శుక్రుడి సంచారం వల్ల కలిగే ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం వరిస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ఈ బంపర్ లాటరీ కొట్టేసే అవకాశం ఉన్న 3 రాశులు ఇవే. వృషభ రాశి. శుక్రుడు ఈ రాశికి అధిపతి కావడం వల్ల మాలవ్య రాజయోగం వీరికి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్ లేదా జీతాల పెంపుదల ఉంటుంది. వ్యాపారస్తులకి భారీగా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ యోగం రాజవైభవాన్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. మీరు చేసే పనులకి మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ లేదా సామాజిక రంగాల్లో ఉన్న వారికి పదవీ యోగం ఉంటుంది. కొత్త వాహనం లేదా ఇల్లు కొనే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయి. కన్యారాశి. కన్యారాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వ్యాపార వృద్ధి, పెట్టుబడులకి ఇది సరైనటువంటి సమయం. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కలగవచ్చు. వ్యక్తిగత జీవితం, అవివాహితులకి వివాహ గడియలు దగ్గర పడుతున్నాయి. పాత మొండి బాకీలు కూడా మీకు వసూలయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఈ రాశుల వారికి కనిపిస్తున్నాయి.